ఫ్రెండ్స్, ఈరోజు మనము శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్కట్రాజ్ ప్రిజన్ని చూడబోతున్నాము. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యము. ఇప్పటి వరకు దీని నుంచి తప్పించుకొని జీవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మనము దీనికోసము ఫెర్రీలో ఒక 30 to 40 minutes వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ట్రిప్లో గోల్డెన్ గేట్, ఆల్కట్రాజ్ ప్రిజన్ అండ్ సిటీ స్కైలైన్, సీ లయన్స్ హిస్టరీ అండ్ క్రూజ్ షిప్స్ ఇవన్నిటిని 1 by 1 కవర్ చేద్దాం. ఆ సీ లైన్స్ ఫన్నీగా ప్లే చేస్తున్న టైంలోనే క్రూజ్ కూడా క్రాస్ చేస్తుంది. ఇది చాలా సినిమాటిక్గా ఉంది. మనము ఇంకా ప్రివ్యూని క్లోజ్ చేసి మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, మన ట్రిప్ ఈ ఫెర్రీతో స్టార్ట్ అవుతుంది. ఈ ఫెర్రీ ఎక్కే టైంలో సర్ప్రైజ్ వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేసిన సబ్మెరీన్ ఇక్కడ పార్క్ చేస్తున్నారు. దీనిని మనము నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఫెర్రీ జస్ట్ ఎక్కబోతున్నాము. వెదర్ చాలా కోల్డ్ ఉంది. ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో వింటర్లో వెదర్ని అసలు ప్రెడిక్ట్ చేయలేము. కానీ మనకు వ్యూ బాగుండాలంటే టాప్ ఫ్లోర్కి వెళ్ళాల్సిందే. ఎంత చలి ఉన్నా సరే, సో ఇంకా వ్యూ కోసం తప్పదు. లేయర్స్ ఉంటే మనకు బాగా హెల్ప్ అవుతాయి. ఇక్కడి నుంచి మనము చూసినప్పుడు ఒకవైపు గోల్డెన్ గేటు, అనదర్ వైపు బే బ్రిడ్జి అండ్ వన్ మోర్ సైడ్ వచ్చి ఆల్కట్రాజ్ ప్రిజన్ అండ్ అనదర్ సైడ్ సిటీ వ్యూ ఉంటుంది. ఆల్ 4 sides మనకు వ్యూ చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ మనము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వైపు వెళ్తాము. దీని పేరు గోల్డెన్, కానీ ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ అరౌండ్ 8 to 9 months ఫాగ్ ఉంటుంది. కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఆరెంజ్ కలర్ ఉండడం వల్ల ఇది కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి ఎర్త్ కేఫ్ ప్రూఫ్. ఇక్కడ ఒక విండ్కి ఇది 27 feet అటు ఇటు మూవ్ అవుతుంది కానీ పడిపోదు. దానికి కారణం ఈ వైర్ పవరు. దీనికి కట్టబడిన వైర్స్ మీరు కానీ గమనించారంటే ఈ ఒక్కొక్క వైర్ లోపల 27,000 వైర్స్ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న వైర్స్ని కలిపి పెద్ద వైర్గా చేసి దీన్ని కట్టారు. ఈ వైర్ యొక్క లెంత్ కానీ చూసామంటే 80,000 miles ఉంటుంది. అంటే భూమిని 3 సార్లు చుట్టొచ్చంట ఈ వైర్స్తో. దీని యొక్క హైట్ 750 feet సముద్ర మట్టం నుంచి 1937లో కట్టారు. ఇప్పుడు మనము పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒక దీవి, ఆ దీవి లోపల కట్టిన ఆల్కట్రాజ్ ప్రిజన్, దీని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు దీని నుంచి తప్పించుకొని ఎవ్వరూ బతకలేదు. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ వాటరు చాలా కోల్డ్ ఉంటాయి. దానివల్ల కూడా సో ఇక్కడి నుంచి స్విమ్ చేసి బయటకు వెళ్ళడం చాలా కష్టం. ఇక్కడ వేవ్స్, చుట్టూ కొండలు, పసిఫిక్ మహాసముద్రం, అందులో ఇక్కడ చాలా డెప్త్ ఉండడం వల్ల అండర్ వాటర్ కరెంట్ ఉంటుంది. స్విమ్ చేయడం కూడా చాలా కష్టం. ఇది 1.2 miles ఉంటుంది. అయినా కూడా బిగ్ స్విమ్మర్స్ కూడా ఇక్కడ నుంచి స్విమ్ చేయలేకపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడున్న జైలర్స్ ఖైదీలకు చెప్పేవాళ్ళంట దీని చుట్టూ చాలా షార్క్స్ ఉన్నాయని చెప్పి. దాంట్లో దూకితే షార్క్స్ ఏమన్నా తినేస్తాయని చాలా మంది భయపడి అటెంప్ట్ కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ముగ్గురు మాత్రం చెంచాలతో ఈ గోడను తవ్వి రెయిన్ కోట్లతో బోటును తయారు చేసి ఎస్కేప్ అయ్యారు. కానీ వాళ్ళు చనిపోయారో బతికారో ఇప్పుడు దాకా తెలియదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన మాఫియా డాన్ ఏ కెపాన్ ఇక్కడే ఉండేవాడు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ జైలు చాలా ఫేమస్ అయింది. చాలా హాలీవుడ్ మూవీస్ వచ్చాయి. అందులో ది రాక్ అనేది చాలా ఫేమస్, మీరందరూ చూసే ఉంటారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ వెస్ట్లో వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ క్రిమినల్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అన్ని జైల్లో ఎవరైతే వరస్ట్గా బిహేవ్ చేశారో వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేసేవాళ్ళు. ఒకసారి ఇక్కడికి వస్తే జీవితాంతం ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. ఇక్కడున్న ఖైదీలకి సైకలాజికల్ టార్చర్ ఉండేది. ఇది ఎలా అంటే సిటీ ఇక్కడి నుంచి 1.2 mile ఉంటుంది. అక్కడ ఈవినింగ్ అవ్వగానే సిటీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వినిపించే మ్యూజిక్, లైట్ యొక్క వెలుతురు
ఇక్కడ జైల్లో అనిపించే వాళ్ళకి ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్కట్రాజ్ నుంచి స్టార్ట్ అవ్వగానే మనకు బే బ్రిడ్జ్ వ్యూ కనిపిస్తుంది. ఇది 60,000 crores-తో నిర్మించారు దీన్ని ఆనుకునే సిటీ ఉంటుంది. ఇక్కడ సిటీ స్కై లైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నైట్ వ్యూ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్స్తో. మనం ఇప్పుడు సీ లైన్స్ ఉన్న ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి థౌజండ్స్ ఆఫ్ సీ లైన్స్ ప్లే చేస్తూ ఉన్నాయి. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. 1989లో ఇక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు ఇవి వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లానే స్థిరపడిపోయాయి. దీనివల్ల ఇక్కడ బోట్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగింది. వాళ్ళు వీటిని పంపించాలనుకున్నారు కానీ కుదరలేదు. దానితో ఇక్కడున్న గవర్నమెంట్ కూడా వీటిని డిస్టర్బ్ చేయకూడదని డెసిషన్ తీసుకుంది. సో కానీ ఇవి ఇక్కడికి రావడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ షార్క్స్ ఇలాంటివి కొద్దిగా తక్కువ ఉండడమే. దానివల్ల ఇవి ప్రశాంతంగా బతకగలుగుతున్నాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా దీనికోసం ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. ఇది చిన్నపిల్లలకి ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడ మేము చూస్తుండగానే క్రూజ్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అరౌండ్ 4 to 5 క్రూజెస్ పర్ వీక్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి. ఈ క్రూజ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఇది నీటిలో తేలియాడే నగరం లాగా ఉంటుంది. దీని లోపల ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్స్, వాలీబాల్, బాస్కెట్బాల్ గ్రౌండ్స్, వాట్ నాట్, సో మెనీ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కువగా అలస్కాకి, మెక్సికో సిటీకి ఈ క్రూజ్ వెళ్తూ ఉంటాయి. మా బకెట్ లిస్ట్లో కూడా ఈ అలస్కా ట్రిప్ ఉంది. ఈ సమ్మర్కి మేము ట్రై చేయాలనుకుంటున్నాం. ఇక్కడి నుంచి కానీ లేదా ఇంకొక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఫ్లోరిడా ఒకటి, అక్కడి నుంచి కూడా ఫ్రీక్వెంట్ షిప్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఈ షిప్ వెళ్తుంటే ఆల్కట్రాజు చూడండి ఎంత చిన్నదా కనిపిస్తుందో, నాకు పక్క నుంచే వెళ్తుంది. కానీ ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వైపు కానీ వెళ్తుంటే ఈ షిప్ దాని ముందు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది అరౌండ్ 750 feet హైట్ ఉంటుంది. అంటే అరౌండ్ 65 floors ఉన్న బిల్డింగ్ అన్న ఎత్తు అనమాట. దీంట్లో అయితే సీ లెవెల్స్ నుంచి అరౌండ్ 15 to 80 floors ఉంటాయి ఈ క్రూజ్ షిప్స్. బట్ మామూలుగా చూస్తే అవి చాలా పెద్దవిగా అనిపిస్తాయి. కానీ అలాంటి బ్రిడ్జెస్ పక్కన కానీ చూస్తే ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. మాకైతే ఇది కరెక్ట్ టైమింగ్. సో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం మాకు చాలా బాగా అనిపించింది. ఇది అరౌండ్ 30 to 40 nautical మైల్ స్పీడ్స్తో వెళ్తూ ఉంటుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.